సీనిగడిలో ఇదే అంట సార్. ఎవరండి మీరు? పచ్చి పులుసు. మావయ్య నువ్వా? ఆయన మేకలాగా అరిచాడు, నువ్వు పిల్ల అరిచావండి. ఓహో, నీకు ఇన్ని కూతురు వచ్చా? ఆ శంకర్ గారికి కావాల్సిన అమ్మాయి సీనుగాడు తీసుకొచ్చాడు. మా సీనుగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? నా కాలర్ నిలబెట్టాడు. నిజం చెప్పవాడే ఎక్కడ? నాకు నిజంగా తెలియదు సార్. అబద్ధం, అబద్ధం మానవ గుణం. నీ మనసు అబద్ధం చెబుతోంది. అబద్ధం చెప్పడం నా గుణం. తెప్పిస్తా నిజం వీడితో. వీడిని బండెక్కిస్తా. ఎప్పుడొచ్చారు నాన్నగారు? ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా. ఏమైంది నాన్న? ఆ సీనుగాడు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం నాన్న. ఓకే. రండి నాన్న. చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది. వండర్ఫుల్. నాన్న, ఏంటమ్మా? ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే 4 తన్ని మరీ నిజం చెప్పించండి నాన్న. శభాష్, నా కూతురు అనిపించావమ్మా. బాగా అయింది. చాలా థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. జోడికాయలు ఇవి బాగా ఇష్టం అనుకుంటా. తీసుకోండి, సీనిగాడు దొరికేస్తాడు. తినండి. Swing when we holler. If you hearing me, feeling me, holler. When we smoking or cruising, holler. Let the rest కొమ్మ తీసి ఆ పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా? తీసుకో బాబు, రిటర్న్ కూడా నా పనిలోనే. హలో యశస్ బి కత్తిసి నన్ను ఇల్లు ఇక్కడేనా? జూ నుంచి తప్పించుకొచ్చిన గొన్నెంగులోనా? ఎవడరా నువ్వు? ఐఎమ్ రాజు, అబ్బాయి రాజు ఫ్రమ్ భీమావరం. కత్తిసి నన్నయ్య సాహసబాల్ అవార్డు నాకు ఇప్పిస్తాన్నారు. అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను. బయట కూడా తీసుకొచ్చా అండి. చెప్పండి రాబు అంకుల్, అన్నయ్య ఎక్కడ ఉన్నారు? మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు? కొంప తీసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూబ్నానో గోకారండి. మీది గోకే వయసు కాదు కదా. ఏంట్రై మీటింగ్? ఇడ్ని కూడా బండి ఎక్కించండి. ఈక నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ నాకు తగిలాడు. ఏంటి? మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది? నీదెంతుంది? నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్. అంత బరువు ఎలా మోసేవరా? అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్. గన్ను పెట్టండి. పచ్చి పులుసు ఆపండి. బండి పోనీ. అదిగో అమ్మాయిరా, పట్టుకోండిరా. అమ్మాయి దొరికిందిరా. ఇది కాదురా, దుర్గాదాస్ కూతురుని తెమ్మంటే దీన్ని తెచ్చారంట. వచ్చా మాకేం తెలుసా? పచ్చి పులుసు తెప్పేశారు, తెప్పేశారు. దాన్ని పట్టుకోండిరా, పట్టుకోండిరా. వాడు రోడ్డు మీద చూసాను. అన్నయ్య ఎలా ఏంటి గోళ? అన్నయ్యేమో ఇలా వెళ్తున్నాడు, మీరేమో ఇలా వస్తున్నారు, నేనేమో బయట పట్టుకొని పోలోమని తిరుగుతున్నాను. ఇది రిస్క్ అని తెలిస్తే గన్ను తెచ్చేవాడు కదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అవార్డు కోసం. నువ్వు పని చేయి, ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు. నీకు అవార్డుతో పాటు రివార్డు కూడా ఇస్తారు. రివార్డా? రివార్డ్ ఎవరు అంకిల్? ఉవ్వమ్మ ఇస్తారా? అరే అన్ని చేస్తాడు సారు. ఏమై తీసుకెళ్ళి. అవార్డు నాది, రివార్డు నాది. తీసుకెళ్ళరా. అబ్బాయి రాజు, నా అవార్డు చెడగొట్టడానికి రౌడీలు వస్తున్నారా? ఈ అబ్బాయి స్టార్ట్ ఆ పులితో వెంట. అమ్మ వస్తున్నారు, రన్. ఇక్కడ పరిగెత్తలేను. ఇక్కడే మా ఊరికి వెళ్ళిపోతా. ఇదే తేడాగా ఉంది. నా వల్ల కాదు, నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తా. నువ్వు దీన్ని పట్టుకొని ఒరిజినల్ తీసుకెళ్తానే నాకు ఈ గతి పట్టింది. ఇప్పుడు డూపుని తీసుకెళ్ళానుకో చెప్పేస్తాను నన్ను. ఈక నా బతుకు ఏకపొక్క చేశారు కదా, నేను తీసుకెళ్ళను. ఇంకా నాకు ఎదురు చెప్తున్నావా? నేనెవరు తెలుసా? అబ్బాయి రాజురా. ఏ రాజండి?
అబ్బాయి రాజురా అబ్బాయి రాజా ఏ దిల్ రాజా ఏం కాదు చంపేస్తారు ఈ మాట బయట చెప్తే అమ్మ రౌడీలు నేను భీమవరం చెప్పు. అమ్మా నేను రాను రాను నానా నానా లవ్ దేవుడు మనం మొర ఆలకించాడు స్వామి నీ కొండకొస్తే కంటదానికి గిఫ్ట్ ఇచ్చావా తీసుకపో చెత్త కొడుక ఇదంతా పచ్చి పులుసుగాడు డ్రామా రే పచ్చి పులుసుగాడు ఎక్కడ్రా ఇక్కడ్రా ఎలా ఉంది ఈ పచ్చి పులుసు ప్లానింగ్ ఏరా నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా ఏ పచ్చి పులుసు ఏయ్! రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు, సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు, కానీ ఈ కళాకారుడు ఏమైనా చేయగలరా? అమ్మాయిని ఎక్కడ తెచ్చావో చెప్పరా ఆ అమ్మాయిని పట్టుకోవడం నీ వల్ల కాదు. ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్ది కత్తి సీను. ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడుందో చెప్తాను. కనీసం నీకు ఆత్మశాంతి అన్న మిగులుతుంది. నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉందరా. దుర్గాదాస్ వచ్చేసాడ్రా ఆగ్రా చెప్పదు వాడి చెప్పొద్దు. నువ్వు ఉన్నావన్న నిజం తెలిసిన దగ్గర నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాడిని చంపి నువ్వు మళ్ళీ జైలుకెళ్ళి నాకు దూరంగా అవుతున్నాన్న. ఏ కూతురు కోసం మారిపోయావో ఆ కూతుర్ని అడుగుతున్నాను. వదిలే నాన్న, వదిలే. వదలొద్దన్నా చంపేయ్ సరే చంపేయండి. ముందు నన్ను చంపి తర్వాత వాడిని చంపండి. నువ్వు దూరం అయితే నేను బతకలేను నాన్న. ప్రాణానికి ప్రాణమైన మీ కూతురు అడుగుతుంది, వదిలేండి సార్. అతన్ని వదిలేండి నాన్న.
తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటుది జీవితం. రే, మనసు చిన్నపిల్ల లాంటిదిరా. ఏది చూసినా కావాలంటుంది. రేపు ఇంకో అమ్మాయిని చూడు, మేఘన కంటే అందంగా కనిపిస్తుంది. అరే బావా, ప్రేమించేవాడికి మర్చిపోయే శక్తి కూడా ఉండాలిరా. నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను. మేఘనా, సారీ మేఘనా, మా బావ ఒక అమ్మాయిని ప్రేమించి తీసుకురా అంటే వచ్చేసాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ అండి. మీరు ఎప్పుడు తిరుపతి వచ్చినా పద్మావతి నగర్ వచ్చి కత్తి సీను అని అడగండి, ఎవరైనా చెప్తారు. లడ్డూ దర్శనం కూడా ఫ్రీ అండి. వస్తానండి. అరే సీను, మేఘన ఎవరు తీసుకెళ్తున్నారా? వచ్చేంత వరకు జాగ్రత్త చూసుకో. అలాగేనా? రే, నేను చెప్పేది విను, జరిగింది మర్చిపో. రేయ్, తనేదో ప్రాబ్లంలో ఉందిరా, నేను వెళ్ళి హెల్ప్ చేయాలి. చెప్తే వినమా? తనని తీసుకెళ్తుంటే అమ్మా నాన్న అని పిలవలేదురా, సీను సీను అని పిలిచింది. నేను వెళ్తాను రా. బావా, అలా మౌనంగా ఉన్నావేంటి? వెళ్తే చస్తాడని చెప్పు. చస్తే తప్పేంటి? ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలని ఎప్పుడు ఫిక్స్ అవుతావో దానికోసం అప్పుడే చచ్చిపోవాలని ఫిక్స్ అవ్వాలరా. అది ప్రేమంటే. అది కాదు బావా, ఆ రౌడీలు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళు బలవంతులైతే విజయాన్ని సాధిస్తారు, కానీ వీడు ప్రేమికుడు దేన్నైనా సాధిస్తాడు. ప్రేమ అనేది ఓ బలమైన ఆయుధం, దాని ముందు ఎవడైనా సరే ఓడిపోవలసింది. బామ్మర్ది వెళ్ళు, నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని తిరుపతిలో అడుగుపెట్టు, నేను ఎదురు చూస్తుంటాను. ఏమ్మా, ఎలా ఉన్నావు? ఓ, చాలా పెద్దదానా. ఏంట్రా, అమ్మని భయపెట్టారా? అలా అది చంపేస్తా ఎదవా. క్షమించమ్మా, వాడికి తెలియక అలా చేశాడు. సారీ చెప్పా. సారీ అమ్మా. ఇప్పుడు సంతోషమా తల్లి? మీరంతా ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా పేరు శంకర్. హైదరాబాద్ సిటీలో భగవంతుడు దయ వల్ల లిక్కర్ వ్యాపారం చేస్తుంటాను, అందుకే నన్నందరూ లిక్కర్ శంకర్ అని పిలుస్తారు. ఏమ్మా, భోజనం చేయట్లేదంట? ఆరోగ్యం పాడైపోద్ది కదా, భోజనం తిను. ముందు అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. టైం వచ్చినప్పుడు ముందు నీకే చెప్తా. కొండ, అలా దీన్ని ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు.
దుర్గాదాస్ వచ్చేలోపు దుబాయ్లో ఉన్న సలీం దగ్గరికి పంపించే ఏర్పాట్లు చూడు. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. సరేనా? ఈ లోపు పారిపోకుండా చుట్టూ కంచి వేయించు. ఇక కూడా రావడానికి వీల్లేదు. మేఘనా తనకు అప్పుడప్పుడు ఫోన్ వచ్చేది. ఎవరు అని అడిగితే మా బాబాయ్ అని చెప్పేది. అంతకు మించి మాకు ఏం తెలీదు. హలో, సరేనా? వస్తున్నా. మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే 9845678945 కి SMS చేయండి. ఆ భీమవరం రైల్వే స్టేషన్ లో ఈడేనా అడ్డుపడ్డది. దాన్ని తీసుకెళ్తావా? దాన్ని దీన్ని అనకు నాకు ఎర్రెక్కిపోద్ది. రేయ్! నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా? శంకర్, లిక్కర్ శంకర్ ఇంటికి వచ్చావు, చచ్చిపోతావు. నువ్వు లిక్కర్ శంకర్ అయితే సారా తాగు సమ్మగా ఉంటది, నీరు తాగు బలంగా ఉంటది, విస్కీ తాగు వేడి చేస్తది. కానీ కల్తీ తాగుతే కక్కుకొని చచ్చిపోతావు. అలాంటి కల్తీ కానీ నేను. చంపేయండి రా వాడిని. అన్నా, నీ పురుగులు ఆడికింద వచ్చినా ఇడు పట్టుకోండి రా వాడిని. బాబాయ్, ఆ శంకర్ ఎవరు? అసలు ఏం జరుగుతోంది? తర్వాత చెప్తాను. లేదు, నువ్వు చెప్పకపోతే నా మీదొట్టు. చెప్తాను తల్లి, చెప్తాను. మీ నాన్న పేరు దుర్గా దాస్. హైదరాబాద్ సిటీలో పెద్ద లిక్కర్ కింగ్. మీ నాన్న దగ్గర నేను శంకర్ పనిచేసేవాళ్ళం. వ్యాపార లావాదేవీలన్నీ ఆ శంకరే చూసుకునేవాడు.
ప్రొహిబిషన్లో కూడా మీ నాన్న వ్యాపారానికి ఎదురుండేది కాదు. కాదని ఎదురు తిరిగితే నా సరుకు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. అన్నా పొరపాటైపోయిందన్నా. అలవాట్లో పొరపాటైతే క్షమిస్తా, పొరపాటి అలవాటైతే చంపేస్తా. వద్దన్నా. పెళ్ళైన చాలా కాలానికి పుట్టిన నువ్వంటే మీ నాన్నకు ప్రాణం అమ్మా. నీతో ఉన్నంతసేపు మీ నాన్న ఈ ప్రపంచాన్నే మర్చిపోయేవాడు. శంకర్, నెక్స్ట్ మంత్ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సరుకు కాస్త ఎక్కువ తయారు చేసి స్టాక్ మన దూల్పేట్ గోడౌన్లో పెట్టించు. సరే అన్న. అన్వర్ అన్న, పిల్లలకు ఆకలిస్తుంది అనుకుంటా, డబ్బులు ఇచ్చి పంపించు. పిల్లలు ఏంటమ్మా ఆకలేస్తుందా? ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఏమైనా కొనుక్కొని తినండి. తీసుకోండి అమ్మా. ఇదిగో అన్నొచ్చాడు, మీకేం కావాలో చెప్పండి. చెప్పమ్మా, ఏం కావాలి? మా నాన్న కావాలి. అన్వర్ అన్న, వీళ్ళ నాన్న ఎక్కడున్నా? చనిపోయాడు. ఎలా? మా నాన్న కల్తీ మందు తాగి చనిపోయాడు. మా నాన్న తాగుడు భరించలేక మా అమ్మ చనిపోయింది అంకుల్. తాగి తాగి మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు మేము తిక్కులేని వాళ్ళం అయిపోయాం అంకుల్. మా నాన్న అంటే మాకు చాలా ఇష్టం అంకుల్. మా నాన్న మాకు కావాలి అంకుల్. మా నాన్న లేకుండా మేము బ్రతకలేము అంకుల్. తినమ్మా, ఇది కొంచెం తినాలి. నా బంగారం కదా, ఈ ఒక్క ముద్ద. ఇదిగో ఇచ్చుడు ఎంత బాగుందో. ఈ ఒక్క ముద్ద తిన్నానా? ఇదిగో నువ్వు ఇలాగే తినలేదనుకో నాకు కోపం వస్తుంది. అది మీ నాన్న వచ్చేసారు. అమ్మయ్య వచ్చారా? మీరు కొంచెం సేపు కనపడిపోయేసరికి మీ కూతురు భోంచేయాలని ఒకటే గొడవ. పొద్దున్నుంచి నాన్న నాన్న అని నా ప్రాణం తీసేస్తోంది. ఏంటండి, ఎందుకు అలా ఉన్నారు? ఒక్క క్షణం నేను కనపడకపోతేనే నా కూతురు ఏడుస్తోంది. కానీ లిక్కర్ వల్ల ఆరోగ్యాలు పాడు చేసుకుని చనిపోతున్న వారి కుటుంబాలు జీవితాంతం ఏడుస్తున్నాయి. ఈ వ్యాపారం వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఈ వ్యాపారం మానేద్దాం లక్ష్మి. మానేద్దాం. ఆ రోజే ఆ శంకర్ గాడికి లిక్కర్ కింగ్ కావాలని దుర్బుద్ధి పుట్టింది. అడ్డుగా ఉన్న మీ నాన్నను తొలగించుకోవడానికి లిక్కర్ని కల్తీ చేసి సిటీ మొత్తం పంపిణీ చేయించాడు. అది తాగి చాలా మంది చనిపోయారు. ఈ విషయం తెలిసిన మీ నాన్న అంతమంది చావుకు కారణం మీ నాన్నే అని నమ్మిన కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అది తెలిసిన మీ అమ్మ హార్ట్ అటాక్తో చనిపోయింది. ఏదో ఒకరోజు నేను బయటికి వస్తాను, నా చేతులతో వాడిని నేనే చంపుతాను. అమ్మాయిని బాగా చదివించు. నేను బతికున్న విషయం మాత్రం తనకు తెలియనిపోతాం. అంటే నాన్న బ్రతికే ఉన్నాడమ్మా. బాబాయ్, బాబాయ్ ఒక్కసారి నాన్న చూడాలి బాబాయ్. వద్దమ్మా, వాడు నిన్ను అడ్డం పెట్టుకుని వాడి ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటున్నాడు. నాన్న వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పదమ్మా. బాబాయ్, బాబాయ్ అది కాదు బాబాయ్. నా మాట వింటారు ఒక్కసారి చూడాలి బాబాయ్. ఇలాంటి పరిస్థితుల్లో మేఘన మీ దగ్గర కన్నా నా దగ్గర ఉండడమే మంచిది. నువ్వు సీను, తిరుపతి. మేఘన నాకు పెళ్లిలో పరిచయం అయింది. మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషం. మా గురించి నువ్వు ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వెళ్ళు. సార్ నా మాటనండి. మేఘన వాళ్ళ నాన్న వచ్చేవారు తిరుపతిలో మా ఇంట్లో ఉంచుతాను కదా. చెప్తుంటే నీకు అర్థం కదా? వాడి గురించి నీకు తెలీదు. వెళ్ళు. సార్, ఆ 7 కొండల పైన ఉన్న వెంకన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, మేఘన నీడని కూడా ఎవరిని తాకలేదు.
నువ్వు ఆవేశంగా మాట్లాడితే ఆలోచించకుండా నీ చేతులు పెట్టడానికి తనేం ఆట వస్తువు కాదు, మా అన్న ప్రాణం. పదమ్మా. సార్ రండి సార్, అలా వచ్చేస్తున్నారు. రండి. లేదు, నా వల్ల కాదు. నువ్వు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. సార్ నేను చెప్పాను. వెళ్ళమ్మా, నా మాట విని తల్లి, నాకేం కాదు. శను, 15వ తారీఖు తర్వాత నేను తిరుపతి వచ్చి కలుస్తాను. అప్పటిదాకా అమ్మాయిని జాగ్రత్తగా అది చూసుకోవాలి. కాదు సార్, నేను తీసుకెళ్తాను. రండి. వెళ్ళండి. సారీ. మళ్ళీ నువ్వు తగిలేవా? లవ్, నువ్వు ఇక్కడున్నావా? మేఘనా, నా లవ్వు అని అడిగావు కదా, ఇడిగా లవ్ కుమార్. మ్యాగీ నన్ను అడిగిందా? అవును లవ్, నువ్వు మ్యారేజ్ నుంచి జంప్ అయిపోయావు కదా, అప్పటి నుంచి నా లవ్ కుమార్ ఎక్కడ కదలిస్తుంటే హరిపడి తెచ్చేసాను. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేస్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ లవ్, మీ లవ్ ని విడగొట్టడానికి వస్తున్నారు. అర్జెంట్ గా మేఘనాన్ని తీసుకెళ్ళిపోలేవు. ఎలా? ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమికను ఎలా తీసుకెళ్ళాడు, దేశముద్రు సినిమాలో అల్లు అర్జున్ హన్సికను ఎలా తీసుకెళ్ళాడు, నువ్వు మేఘనాన్ని అలాగే తీసుకెళ్ళిపోలేవు. జాగ్రత్త లవ్. ఏయ్, నా గుండెలో ప్రేమ ఉంది, కండలో బలం ఉంది, తిరుపతికి నీకు ట్రైన్ ఉంది, ఎవడొస్తాడో చూస్తాను. పద బేటరా. జై మేసమ్మ, మేఘన దొరికింది. ఒక్క నిమిషం. అతను ఎందుకు కొట్టావు? చేతులు ఆ మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వెనకాల రోడ్లు వస్తారా? వచ్చేస్తారు. ఏంట్లో ఇంకెక్కడ స్టార్ట్ అవుతలేదు. తప్పుకో. ఇలా కీ తిప్పావా? తిప్పి ఇలా కిక్ కొట్టావా? కొట్టి ఇలా అమ్మాయిని వెనక ఎక్కించున్నావా? ఎక్కించుకొని ఇలా రేస్ చేసి వెళ్ళిపోవాలి. అలాగే ఎంత పని చేశారా? ఆయాసం వస్తుందా సార్? సిగరెట్ లెక్కించండి సార్, లేకపోతే పోతారు.
సారీ అండి. ఏంటోరా ఈ మధ్య కుర్రోళ్ళకి ప్రేమ అంటే ప్యాషన్ అయిపోయింది. అవునరా, ప్రేమించుకోవటం ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవటం, మోజు తీరాక విడిపోవటం, ఇది అలాంటి కేసు అయి ఉంటుంది. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి బాబు. నిజం చెప్పాలంటే మీ జంట చాలా బాగుంది. ఇంతకీ మీకు ఏం కావాలి బాబు? నాకేమొద్దు. నాకు ఇడ్లీ. శంకర్ దాదా ఏంటి బాబాయ్? ఒకసారి ఎలా రారా బాబు? ఇదిగో వస్తున్నా. ఏంటి బాబాయ్? ఏంట్రా ఈ ఊరేగింపు ఎవరి గురించి? ఈ రోజు మా అన్న ఉడత భాస్కర్ అన్న పుట్టినరోజు కదా, అందుకే ఏడావిడి. ఈ ఒక్క రోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పొడుగున ఏరోడు మమ్మల్ని చూసుకుంటాడు. అది మ్యాటర్. వెళ్ళరండి ఓకే బాబాయ్, మరి వెళ్తాను. ఓరా బాబరా. భలే అమ్మాయి అన్న ఉడత భాస్కర్ అమ్మాయి కూడా బా ఆ లవ్ కుమార్ గారిని ఎలా మేనేజ్ చేస్తావురా? లవ్ కుమారం. ఒరే బావా, పందెం కోట్లు మందుల స్టఫ్ కి భలేగా ఉంటాయి కదా. ఉంటాయిరా, కుమ్మేచ్చి. ఒరే బావా, నీ కోఆపరేషన్ కొంచెం కావాలరా ఈ సీన్ లో. ఇచ్చేస్తాను. కోఆపరేషన్. అరే కొట్టాలా చెప్పాలండి? ఏమైంది? వాటిని తింటానంటాడండి. అరే కోడిగా పుట్టడమే నాకు చేసిన తప్పు. అనాది కాలం నుంచి మానవ జాతిని మేల్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటానంటావా? మీరన్నా చెప్పండి రాక్షసుడికి. తప్పని చెప్పండి. వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలైపోతాయి కదండి. దున్నపోతులా ఎదిగావు, సాటి జీవుల్ని చంపేస్తానంటావా? అసలు నీలాంటి యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైలా? తల్లి తప్పైపోయిందమ్మా, ఇంకోసారి అలాంటివి ఎప్పుడు చేయడు. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణులు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి. ఇట్స్ ఓకే, వదలండి. అబ్బా ఒరే, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తా. మొక్కలేందే ముద్ద దిగదు కదా, మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకావు? రే, పెట్టని పట్టాలంటే ముందు పుంజునేరేయాలరా. మరి ఆ పెట్టకి ఏ లవర్ పుంజుంటేనో. ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు, సెల్ ఫోన్ లో సొల్లెట్టడం లేదు, నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లవర్ లేడరా. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ గురించి. రే బావా, అడు చూడు. బాగుంది. పట్టుచారు ఇంకా బాగుంది. అమ్మ నా లవ్. ఏంట్లో ఇక్కడేం చేస్తున్నావు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఈ 3 వర్షన్స్ లో ఏది బాగుంది? సెకండ్ వర్షన్ బాగుంది. అదే వర్షంలో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనాకి ఐ లవ్ యూ చెప్పు. అంటే అంత తొందర ఎందుకు లవ్? పువ్వులోని వాసన, నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం. నడవాలంటే ముందు పాకాలి కదా. నేను పరిగెడతాను. తేడాలు వస్తే చంపేస్తారండి. తెంపితే పుట్టేది పువ్వు, చంపితే పుట్టేది లవ్. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు. తప్పదా? నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ఓకే. అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే మరో చరిత్ర, ఒప్పుకోపోతే రక్త చరిత్ర. పైన పువ్వునే చూస్తున్నాడు, కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు. ఓకే. రాజలక్ష్మి, ఆ సారీ చాలా బాగుంది కదా. ఏంటండి చీరలా? కాదు, దుప్పట్లు. ఏమండి, మీకు చిన్న మాట చెప్పాలండి. ఏంటి? ఐ లవ్ యూ. నిన్ను చంపేస్తా. ఏయ్, దానికి ప్రేమ అంటే ఎలర్జీ. తన ప్రేమ అంటే పడదనమాట. అంటే చెప్పింది ఏంటి కదండి. మరి ఈ పువ్వు కూడా ఇమ్మన్నాడండి. ఈ ప్రేమ గిమ అంటే నాకు పడవు. అయినా ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా? అంటే నేను చెప్పకపోతే చంపేస్తానన్నాడండి. పువ్వు ఇచ్చి పెంటోస్కి రమ్మన్నాడండి మిమ్మల్ని. టేక్ ఇట్, యు సో లక్కీ. అసలు వాణ్ణి శతకోటి లింగాల్లో బోడి లింగమే వాడు, వదిలేవే. అరే అలా ఎలా వదిలేస్తారండి? ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే అటు ఇంకా రెచ్చిపోతాడు. ఆడు ఫేస్ చూడండి, పుచ్చిపోయిన పుచ్చకాయలాగా. ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం మజోలికి వెళ్ళు. అరే సీన్గా, నా కోసం ఎంత కష్టపడతారా? గ్రేట్ మ్యాన్. వెళ్ళండి. అమ్మాయి వస్తుంది, సైడ్ అయిపో. ఏంటిది? పువ్వు. దేనికి? లవ్. నీకు పెరిగింది కొవ్వు. ఇదేంట్రా షాక్ ఇచ్చింది?
డోంట్ వరీ లవ్, రాపిడి లేదే రత్నం కూడా ప్రకాశించదు. ఈసారి నేను ప్లాన్ ఎత్తాను కదా, మీరు వెళ్ళండి. గో. సినిమా సార్ ఏంట్రా బాబు అలా చేసావు? ఒక దెబ్బకి 2 పిట్టలు. మేఘనాకి లవ్ మీద ఒపీనియన్ ఏంటో తెలుసుకున్నాను. ఆ లవ్ కుమార్ గారు ధూళి తీర్చాను. ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘనా లవ్ లో దింపాలి. చాపు. అసలే ఇది రాజుగారి ఇల్లు, తేడాలు వస్తే దోళ తీర్చేస్తారు. నిప్పిరికి. హలో రాజుగారు, మీరు పాల్గొనండి. ఇది పాల్గొలేనా? నాది కాదండి, ఈడిది. ఈ కత్తి సీనుకి మేఘనాకి మధ్యలో ఎవడొచ్చినా పర్ర 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 కోసుకెళ్ళిపోతా. ఎలాగైనా పడగొట్టాలి అంతే. ఏమైంది? ఎంత వెతికినా దొరకలేనా? మాట అన్నావంటే చంపేస్తా. ఎందుకైనా మంచిదని జైలుకెళ్ళి ఎంక్వైరీ చేసిన ప్రతి నెల ములాఖాత్ కూడా అన్వర్ అంటానా దుర్గాదాస్ ని కలుస్తుండంట. అన్వర్ కాడా? అవునా? వెళ్ళు. మాట వేసి మరి పట్టుకోవాడు దొరికింది చాలరా. మన మీద పడిగితే పాము కాస్త మన పాదాల దగ్గర పడి ఉంటుంది. అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపేస్తా. వెళ్ళు. సడన్ గా ఈ గేమ్ పెట్టామేంట్రా? రేయ్, అమ్మాయిలు ఎంత ఆనందంగా వచ్చితే అంత తొందరగా మనుషులకు దూసుకెళ్ళిపోవచ్చురా. ఇదంతా స్కీము. ఇప్పుడు చూడు, మేఘనాన్ని టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలని పుట్టిస్తా. దీనికి నీకు ఆపరేషన్ కావాలరా. కోఆపరేషన్ ఈ ఆటకు నాకు సంబంధం లేదు. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను. మీరు వదలకపోతే చచ్చిపోతారు బాబు. కుమారా కొండచిలో కప్ప పిల్ల పెట్టినట్టు పట్టేసింది. అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఆర్ఎక్స్ కార్డు ఉంది. ఆ ప్యాకేజ్ లోనే ఇదంతా సెట్ అవుతుంది. లవ్ కుమార్ ఇస్ గాన్. ఇప్పుడు నెక్స్ట్ దొంగ ఎవరంటే నేనే. మేఘనా గారు కొంచెం కడతారా? ఎంత ధైర్యం నీకు? ఈ అబ్బాయి నా ఇంట్లో పులి ఆడుకోవాలి కానీ మనిషి ఆడుకున్నాడు. పులి తిమ్మిరిగా ఉందా? ఆటలాడుతున్నాడు. దొంగే హీరో అని ఆట ఆడతామండి. దొంగే హీరోనా? అలాగా? ఏంటి చెప్పు, చెప్పు, చెప్పు. అవును రాజు గారు, మీరు మాతో ఆడండి. పులి లాంటి మీతో ఆడే ఆనందం మాకు ఇవ్వండి ప్లీజ్. ఈడు చూడు, బేసిక్ గా ఇవన్నీ నాకు అడవట్లేదు కానీ అడుగుతున్నావు కాబట్టి ఓకే. ఒకటి గుర్తుంచు, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. బీ కేర్ఫుల్. కత్తి ఇంతేనా? ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నారు, అంతే కదా? ఓ మై గాడ్, స్టార్ట్ చేయండి. నువ్వే కదా? కాదండి, కత్తిని చంపేశాడు. నేనేనండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. రెడీ? ఏ సీను, తెలుసు నువ్వేం తెలుసు, నువ్వే కదా? నేను కాదండి, మీవాడు. అవునండి, నేనే చంపేశాను. ఇప్పుడు కొట్టండి. పూలినా నన్ను కొట్టండి. అలాగండి, వచ్చేస్తా. రాజుగారు మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి? మధ్యలో వచ్చి మీతో ఆడుకోవాలండి. మార్చిపోతుంది ఇక్కడ, అర్థం చేసుకోవట్రాడు. రాజుగారు ఏమే, అమ్మాయిని త్వరగా రెడీ చేయండి, ముహూర్తం దగ్గర పడుతుంది. అమ్మాయి ఎప్పుడో రెడీ అండి. మీ చిన్న చెల్లెలు బావగారే ఇంకా రాలేదు. ఏటా మూల సంగతి ఇంకా బయలుదేరలేదా? నేను ఫోన్ చేసి కనుక్కున్నాయా? చంద్రబాబు గారు వచ్చారు. లేదోకే ఇప్పుడే అనుకున్నాం, అప్పుడే వచ్చాడనమాట. లోపలికి రానంటున్నాడు. ఏమైందిరా? ఏమైందంటారేంటండి? నిడదవోలు నారాయణరాజు గారి కుమారుడు నిడదవోలు నాగరాజుని ఈ ఇంటికి చిన్నల్లుండి నన్ను పిలవకపోయినా పర్వాలేదండి. మా నాన్నగారిని పిలిచే పద్ధతి ఇదేనా? అదేంటి బాబా అనేసావు? భార్యాభర్తలు వచ్చి మొట్టమొదటి కార్డు ఇచ్చింది ఆయనకే కదా. ఆహా, మీ భార్య భర్తలు ఇద్దరు వస్తే సరిపోద్దా? ఎవరు రారా? ఇంట్లో వాళ్ళు ఎవరు రారా? ఏంటి నీకేం తెలియదు? అన్నయ్య గారు లోపలికి రండి. లోపలికి రా బావా, అందరూ చూస్తున్నారు, పరుగు పోద్ది. ఆ పరుపు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ దిగబెట్టేస్తున్నాను. చూడు, పెళ్ళైన వెంటనే వచ్చేయి, లేదనుకో నువ్వు ఇంకెక్కడే ఉంటావు.
ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. కరెక్టే సార్, ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే మర్యాద పోద్ది. ఎవరో నువ్వు? నా పేరు కత్తిసీని సార్, పెళ్లికి వచ్చానండి. నాకేమో బొక్కలున్న పెంగుడులు ఇచ్చారు సార్, అయినా నేనే ఫీల్ అవ్వలేదండి. కానీ మిమ్మల్ని ఇలా అవమానిస్తారు చూసారా, చాలా ఫీల్ అవుతాను సార్. అది అలా గట్టెట్టాడు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఉన్న గౌరవం, పరువు, ప్రతిష్ట పోతాయి. అవునండి, పెట్టిన ముహూర్తం వదిలేసి మీరొచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతిమాలుతారు చూసారా, ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే మీ పరువు పోతండి. చూడండి సార్, అప్పగింతల రోజు ఏడవలసిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చూడండి, అది మీ ప్రతిష్టకు భంగమేనండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా పిచ్చా? నాకు కాదు సార్, వాళ్ళకి మీరంటే పిచ్చి. వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు, కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పని అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్. మర్యాదలు అన్నవి ఇచ్చిపుచ్చుకునేవి కాదు సార్, పంచుకునేవి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు, కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్. అంతెందుకు సార్, వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా సార్? ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్. నాగరాజ్ గారు, మీ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంతే. కత్తే ఆ. చూడు ఎలా అదరగొట్టేస్తున్నావు. ఓకే. చిన్నపామర్ది నువ్వు వదిలే. అదేనయ్యా, పెళ్లి పనులన్నీ నా మీద వదిలే, నేను చూసుకుంటానని. పద. అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడని బాధపడేదాన్ని, కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది. చూడమ్మా, ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు చేశాను అంతే. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా. నువ్వు హ్యాపీగా వెళ్ళు. సిను, ఆ? నువ్వు నిజంగా కత్తి. హలో, చెప్పా మరిది. నీకు గుడ్ న్యూస్ బావా. చెప్పు. మేఘనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు కత్తి అంది బావా. ఓకే కత్తి, నువ్వు సూపర్. మేఘనా ఎలా ఒకరు తెగొట్టేసి నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా. తీసుకొచ్చే మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను. నేను కూడా కాళ్ళను చొక్కాలు వేసేసుకుంటాను. ఓకే బావా. అమ్మ కత్తి సీనుగా నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపియాలో అక్కడ సంపెత్తాను. అబ్బాయి రాజు గారు, విద్యాకి కాడు పంపించలేదా? భీమాలో వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్తాడు కదా, షూటింగ్ వెళ్తే దొప్పి తింటున్నా కదా, నీ కూడా తగ్గించాను కదా. అలాంటప్పుడు పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతాడు కదరా, ఫీల్ అవుతాడు కదా. ఎంత ధైర్యాన్ని నా ఫ్రెండ్ చెడగొట్టడానికి. సీన్ గాడు వచ్చింది పెళ్లికి కాదండి. నిజంగానా? గారు, మీ పాదాల మీద ఒట్టండి. ఎక్కడ్రా వాడు?